సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ డే 2 యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ. అండ్ వర్షం తగ్గింది, కొంచెం హెడ్ విండ్స్ ఎక్కువ వస్తున్నాయి, చల్ల గాలి కూడా వస్తుంది. అందుకే ఈ సెటప్ అంతా వేసుకున్నాను. కానీ ఇక్కడే ఉండలేము కదా, కొంచెం ముందుకైతే ఎంతో కొంత ఒక 10, 20, 30 ఎన్నో కిలోమీటర్లు కొంచెం ముందుకు వెళ్తే సో మళ్ళీ అక్కడ వేసుకున్న కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అరే కొంచెం ముందుకు వెళ్ళిండ్రా అని చెప్పేసి. ఒకటే ప్లేస్లో ఉంటే కష్టం అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాటర్ అయితే 1 లీటర్ ఉన్నాయి, 2 లీటర్స్ ఉన్నాయి అంతే. 1.5 లీటర్స్ అయితే వాటర్ ఉన్నాయి. సో ఈ వాటర్ తోటి మనం ఎంత దూరం వెళ్తామో చూద్దాము. అండ్ వీళ్ళైతే వెనక్కి వెళ్ళాలి, ఒక 2-3 కిలోమీటర్స్ వెనక్కి వెళ్తే సిటీ ఉంటుంది, అక్కడ వాటర్ తీసుకున్నా బెటరే. సో లెట్స్ సీ ఎట్లయితుందో ఏందో. అండ్ ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నా అండ్ రెడీ అయితే చేస్తున్నా, ప్యాక్ చేస్తున్నా. అండ్ నాకు మెయిన్ డౌట్ ఏంటంటే మళ్ళీ ఏమైనా మధ్యలో వాన గిట్ల వస్తుందా, లేకుంటే తుఫాను థండర్ స్ట్రోమ్ ఉంది, ఏమైనా చిక్కుకుంటానా అనే చిన్న డౌట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ గుడ్. సో చూద్దాం, ఇంకా ఫస్ట్ అయితే రెడీ అయిదాం. అండ్ ఇంకెక్కడ అయితే వెళ్తున్నాం. వీళ్ళైతే రైస్ ఇచ్చారు, ఆలు ఆమ్లెట్ అండ్ కొంచెం మటన్. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, అన్నం ఉడకలేదు. అదే మెయిన్ ప్రాబ్లం. కానీ అలా చెప్పలేను, తినాలి, బయలుదేరాలి అంతే. సో ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. టూ మచ్ విండ్ ఉంది, హెడ్ విండ్ స్ట్రోము. సో ఎట్లా పోతానో ఏమో నాకు తెలియదు. సో బట్ చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. సో ఈ హెవీ విండ్ ఎంత దొక్కినా నన్ను ముందుగా అయితే ఓనివ్వట్లేదు. లెగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. నా దరిద్రం ఎప్పుడు ఆపోజిట్ విండ్ అంటే హెడ్ విండే వస్తుంది, ఎప్పుడు కూడా టేల్ విండ్ రాదు. వెనక్కి వెళ్ళి నెట్టొచ్చుగా, కష్టపడుతున్నా, ముందరికి వెళ్ళేనా నాకు ఇంకా అవరోధాలు. కూల్ బ్రీజ్, ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. దిస్ ఈజ్ సో హార్డ్ అని చెప్తాను, ఎందుకంటే ఈ చలిగాలి మాత్రము కొండలెక్కేటప్పుడు చలిగాలి కొడుతుంది. మొత్తం కవర్ చేసుకుంటేనేమో శ్వాస పీల్చుకోవస్తలేదు, మొత్తం తీస్తేనేమో పెదాలు మొత్తం ఎండిపోయి దాహం వేస్తుంది. ఇట్స్ రియలీ కైండ్ ఆఫ్ అడ్వెంచర్. మళ్ళీ వెనక్కి నెడుతుంది చూడు సైకిల్ని. అండ్ ముందర రోడ్డు చూపెడతా. ఇప్పటిదాకా ఈ కొండ అడ్డుంది కాబట్టి గాలి రాలేదు, కొండ తగిలింది అడ్డు, ఇంకా గతం గాలి కొడుతుంది. ఏదో ఒక్కలేము మనం. 16 కిలోమీటర్లు దొరికిన కూడా 4:30 అవుతుంది, వాన పడుతుంది, తడుస్తుంది, గాలి వస్తుంది. ఇక్కడ రోడ్డు పైన చిన్నపిల్లలు ఉన్నారు. హాయ్ చెప్తా. హాయ్, హౌ ఆర్ యూ? What is your name? Huh? Are? Uh-huh. Mila.
సో క్యూట్ చిల్డ్రన్స్. కొంచెం ఎనర్జీ ఇచ్చిర్రు వీళ్ళు మాట్లాడితే. నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉండే, ఆ పిల్లలకి అయితే 5-6 చాక్లెట్లు ఇచ్చిన. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అనుకున్నాను. బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లైక్ సీనరీ. అండ్ ఈ రోడ్ చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ టూ మచ్ హార్డ్ అసలుకి. అండ్ ఇదేదో పైనకి పోతుంది ఇది. అండ్ ఇదే కావచ్చు పెద్ద క్లైంబ్ ఎక్కాలని చెప్పేసి అని అన్నారు. అండ్ క్లైంబ్ ఎక్కడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే చలి ఉంది చూసారా. నేను ఇప్పటిదాకా లైక్ సైకిల్ ఆపేసి ఇక్కడ పక్కన పెట్టి లైక్ వేళ్ళు ఒకసారి ఇట్లా మలుస్తామంటే మలవడానికి కూడా రాలేదు. అండ్ చాలా ఒకరెవరు నాకు సైకిల్ కూడా చూపెట్టి మీది అని అన్నారు. సో నా సైకిల్ ఇలా ఉంటుందండి. అండ్ ఫ్రంట్ బ్యాగ్, ఇందులో చాలా సామాన్ ఉంటుంది. యాక్చువల్గా ఇది హెవీ ఉంటుంది, ఇందులో కూడా చాలా సామాన్ ఉంటుంది. అండ్ ఇది ఇందులో గిన్నెలు డ్రోన్ ఇటు సైడ్ ఉంటుంది, గిన్నెలు బౌల్ బొచ్చలు ఇటు సైడ్ ఉంటాయండి. అండ్ ఇక్కడ సోలార్ ప్యానెల్, దీంతో మనం ఛార్జింగ్ పెట్టుకుంటాము. అండ్ ఇందులో ఐప్యాడ్ అండ్ బట్టలు అండ్ కొన్ని లైక్ కెమెరాలు, మైక్ల వాటికి సంబంధించిన ఇందులో ఉంటాయి. అండ్ ఇవి 2 మ్యాట్లు ఉంటాయి ఇందులో ఇక్కడ. అండ్ ఇటు సైడ్ మొత్తం మళ్ళీ క్యాంపింగ్ టెంటు, స్లీపింగ్ బ్యాగు, గ్యాసు, స్టవ్ అండ్ నూనె ఉంటుంది. అండ్ ఇటు సైడ్ మొత్తం వింటర్కి, సమ్మర్కి దీనికి సంబంధించిన బట్టలు అండ్ కొన్ని రెయిన్ వేర్స్ అవి ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ నా సెల్ ఇట్లా పెట్టుకుంటాను, నా ఇన్స్టాగ్రామ్ ఇది. అండ్ ఇంకోటి Insta360 కెమెరా. అండ్ ఇక్కడ రేర్ మిర్రర్ ఒకటి. మన ఫ్లాగ్ ఆల్మోస్ట్ చినిగిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకు ఈ గాలి దారుణంగా వచ్చింది కదా, అది పరిస్థితి. అండ్ ఇంకెళ్దాం పదండి ముందుకి. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ మీకు కనబడుతుందా? మీకు కనబడలేండి, అది అక్కడ ఎక్కడో ఉంది. 5.5 కిలోమీటర్స్ కొండ ఉంది. మళ్ళీ ఈ రోడ్ వచ్చేసి ఆఫ్ రోడ్. కరెక్ట్ ప్లేస్లో నేను ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా. స్టార్ట్ కాబోతున్నా. ఎందుకురా ఈ ఆఫ్ రోడ్లు వేస్తారు? హాయ్, మంచిగా రోడ్ వేయచ్చుగా అంటే ఇక నేనా అన్నట్టే ఉన్నారు. ఈ రోడ్ ఏమో ఇట్లుంది, నీకు ఉందిరా అయ్యాలన్నట్టు చూస్తాను ఇది నన్ను. అయ్యో, నా భుజం నొప్పులు ఇస్తుంది ఇది చాలా రోజులకి. సరే తొక్కుదా. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అయితే ఇలా ఉంది. దుమ్ము మొత్తం మీద పడేస్తున్నారు. పౌడర్ వేసుకోలేదు పొద్దుగాల అని, కార్లతో వచ్చి పౌడర్ కొట్టిపోతారు. అక్కడెక్కడో కనబడుతున్నారు మీకు, చెప్పినా కదా అప్పుడే. రోడ్డు చూడండి, అటేటో ఆకాశంలోకి ఉంది. ఇది క్లైంబ్ చేయాలి. థ్యాంక్ యూ మామయ్య. కార్లోకి వెళ్ళి ఇట్లా జై కామ్రేడ్ అన్న గుర్తు పెట్టిపోతాడు అతను. నేను చాలా స్లోగా ఎక్కుతున్నా, రోడ్డు కూడా బాగాలేదు. అండ్ ఆపదలుచుకోలేదు. అరౌండ్ 300 మీటర్ల పైకి ఉంది, అంటే తిరుపతి కొండ ఆగకుండా ఎక్కాలన్నట్టు. పదండి ముందుకు, పదండి చూచుకు. సో ఫ్రెండ్స్, ఇది చూడండి మీరు, ఎక్కడి నుండి వస్తున్నానో అక్కడెక్కడో వెహికల్ పోతాను చూసి అటు కిందకి ఎక్కుతుంది. అది అక్కడ నుండి ఎక్కుతున్నా. అండ్ ఈ కొండలు ఉన్నాయా, ఆ వెనుకకి వెళ్ళి అటు ఎటో లోపలికి వెళ్ళి వెనుకకి వెళ్ళి ఎక్కుకుంటూ వస్తున్నా. అండ్ ఇది అయిపోయిందా అంటే అయిపోలేదు. అండ్ ఇంకా ఉంది. ఎట్లా దుమ్ము లేపుకుంటూ పోతున్నారో చూడండి. ఓ మై గాడ్, కొంచెం బరువు లేదు ఇది. చుక్కలు కనబడుతున్నాయని చెప్పడానికి ఒక నిదర్శనం అన్నట్టు. బట్ అయినా నచ్చింది. పదండి. వాళ్ళు చెప్పినట్టు 7 కిలోమీటర్లు ఏదో పైకి అన్నారు, అట్లనే ఇప్పటికి సో ఫ్రెండ్స్, ఇప్పటికీ 5 కిలోమీటర్లు వచ్చేసాను కదా, 5.5 ఏమో వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఏదో పెద్ద కొండ కనబడుతుంది. ఇదే దుమ్ము రోడ్డుతోటి. ఇవాళ నన్ను
నీకు భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మొగుని నేను పాట వేసుకొని పోవాలా అని అనిపిస్తాను. ఇగో చూడండి ఎట్లా ఎగురుతాను నేను. అయ్యో ఈ రోడ్ ఏమో ఇట్లుంది, ఇటు పోతే మట్టి, కొంచెం పోతే బురదలో. అయ్యా బాబాయ్ ఈ ఎగురు నేను ఎక్కడ చూడలేదు అయ్యా. కడుపు నొప్పి లేస్తుంది ఇది నాకు. ఎగిరి ఏమైతే అవుతాయి. ఈ మధ్యలో రోడ్లో పోతానా. అబ్బా పెదాలు మొత్తం పగిలి ఆ మధ్యలో మొత్తం దుమ్ము అంతా ఇరుక్కుపోయింది ఫ్రెండ్స్. అట్లుంది నా సిచ్యువేషన్ ఇప్పుడు. ఈ రోడ్ ఏంది ఇట్లుంది. రామా ఇటు పోతేనేమో బురద ఉంది, సరిపోయింది, సాగుతుంది అలాగా. Nice to meet you. I saw you when we go there a few days ago. This is for you. Thank you very much. Good luck. You are coming back? I'm coming to Mulamata. Is there any city? No? Yeah, there is. How many kilometers from here? I'm going to Ulangam. Ulangam? That From Mulambata to Ulangam. And after Ulangam to Murun. Murun to Ulambata. Good Around. luck. Thank you very much. Keep going. సో ఫ్రెండ్స్ ఇక లాస్ట్గా ఇది వచ్చేసింది. 7 అవుతుంది, 7 బాగా అవుతుంది టైము. అండ్ పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ చేశాను కదా. 25 కిలోమీటర్లు వచ్చింది ఇప్పటికి. సూపర్ అంటే సూపర్ హైట్. అండ్ ఇక్కడ పక్కన స్నో ఉంది, స్నో లాగానే ఏదో మొత్తం మంచులాగా ఉంది అన్నట్టు. మంచిగా అనుకుంటా కొండ మీద. అండ్ చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. చైనాలో, జపాన్లో, కొరియాలో అయినాయి నా కాళ్ళు ఫ్రీజ్ అవ్వడం, చేతులు ఫ్రీజ్ అవ్వడం. కాళ్ళు కూడా కింద మడిమలు అంటే వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ళు కూడా ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ఈ రోడ్డు మాత్రం ఒడవట్లేదు. 7.5 కిలోమీటర్సే కానీ దుమ్ము లేపేసింది. అండ్ వాళ్ళు కాఫీ, ఆ రెడ్ బుల్, ఇంకేదో వాటర్ ఛాయ్ ఇచ్చిర్రు. ఏదో ఒకటి స్వీట్ డ్రింక్ అయితే తాగిన, నోటికి తీపిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక పోతున్నా. ఇక్కడ ఒక సిటీ కనబడండి. సిటీ అంటే రెస్టారెంట్ అవి ఉండే ఇక్కడ. సరే ఇక్కడే ఉంటుంది కానీ చెప్పేసి బయలుదేరినా, కానీ ఇక్కడికి వచ్చారు ఖాళీగా ఉంది, ఏం లేదు, తీసేసినట్టున్నారు. మొక్కలకే నీళ్ళు ఆరిపోతున్నాయి, వాతావరణం చల్లగా ఉంది. ఇక్కడ క్యాంప్ వేస్తే మాత్రం హైలైట్గా బుక్ అవుతాం. పీక్స్లో క్యాంప్ వేయొద్దు, నేను లదాఖ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే ఫ్రీజింగ్ కోల్డ్ టెంపరేచర్స్ ఉంటాయి, ఆక్సిజన్స్ కూడా ఉండవు. అందుకే ఇక్కడ వేయడం మంచిది కాదు. సో వెళ్ళిపోతున్నా. ఎంత అయితే అంత, ఇంకొక 10-20 కిలోమీటర్లు అయితే అంతే. ఒక్కి ఎక్కడైనా డౌన్ పోయిన తర్వాత కిందికి అక్కడ అనేది ప్లాన్ ఫ్రెండ్స్. Your name? Huh? Your name? Ranjit. Sambilik. Huh? Sambilik. Sana. Okay, nice to meet you. So ఇది వచ్చేసి తర్వాంగట్టై నురు నేషనల్ పార్క్ అంట ఇది. యా ఐఎమ్ ఏ యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్. థ్యాంక్ యూ. బాయ్. సో ఫ్రెండ్స్ కిందికి వెళ్తా ఉంటాయి, చేతులు ఫీల్ అవుతలేవు. చలిని ఫీల్ అవుతానే, అంటే లైక్ హీట్ని ఫీల్ అవ్వట్లేదు అసలు, ఏం ఫీల్ అవుతలేవు అసలు, దగ్గరకు వస్తలేవు చేతులు. కార్దుంగ్లా టాప్లో లదాఖ్లో అయిన సిచ్యువేషన్ అయింది ఇప్పుడు నాకు. కిందికి పోవాలి జల్దీ.
ఫ్రెండ్స్ ఫైనలీ నేనైతే ఇంకా దిగుతున్నా. ఇప్పటిదాకా ఎక్కిందంతా ఒక ఎత్తు, ఇది దిగడం ఒక ఎత్తు. ఎందుకంటే ఇవంతా మొత్తం మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డు అరౌండ్ 50 కిలోమీటర్స్ ఏదో ఉంది అని చెప్పారు నాకు ఫారినర్స్ మొన్న కలిసిన వాళ్ళు. అండ్ 50 కిలోమీటర్స్ అంటే ఒక రకమైన కథ అన్నట్టు. బట్ విల్ సీ. అండ్ ఇంకోటి స్పీడ్గా వెళ్ళలేకపోతున్నాను నేను, మట్టి బాగుంది. ఇక చూడండి ఎట్లుందో, అంత దుమ్ములు వేసిపోతుంది. సరేలే, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏం రికార్డ్ చేస్తాం కానీ. బ్యాగ్ పడిపోయింది కింద. రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఘోరం ఇది. రోడ్ ఎంత దారుణంగా ఉందంటే మొత్తం అన్నీ పడిపోయినాయి. ఇప్పుడే కొంచెం డాంబర్ రోడ్ వచ్చింది. ఓ మై గాడ్, అసలుకి ఘోరంగా ఉండే. ఆ బ్యాగ్ మర్చిపోతే అందులోనే ఐప్యాడ్, చాలా డాక్యుమెంట్స్ అవి అన్నీ ఉన్నాయి అలానే. బట్ లక్కీలీ పడిపోయింది తెలిసింది నాకు, లేదంటేనా బిస్కెట్ అయిపోయేటండి. టూ మచ్. పదండి. సో ఫ్రెండ్స్, ఇక ఇక్కడ అయితే నదిలాగా ఉంది. అండ్ ఇక్కడ క్యాంప్ వేసుకుందామని చెప్పేసి అనుకుంటాను. కొన్ని వాటర్ కూడా ఉంటాయి కదా, నేను లైక్ ఏమైనా వండుకోవడానికి వీటికి వేడి చేసుకుంటే సరిపోద్ది. మన దగ్గర ఎట్లా గ్యాస్ గీస్ ఉన్నది కాబట్టి సో సెట్ అనుకుంటాను. సో ఎక్కడ బెటరు చూసుకొని సెట్ చేసుకుంటా క్యాంపింగ్. అండ్ అక్కడైతే ప్లేస్ బాగానే ఉంది. మరి అక్కడికి పోతే ఎట్లుంటుందో ఏంటో తెలియదు కానీ పిలిచి అబ్బా మళ్ళీ కొండ అంతా ఎక్కాలి ఇప్పుడు దిగిందంతా. అదొక పెద్ద ప్రాబ్లం అది నాకు. ఇది సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ, చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ అక్కడ ఉండడానికి ఎట్లుంటుందో తెలియదు కానీ సో నైస్. మార్వెలస్. చూపెట్టాలా? క్యాంపింగ్ టెంట్ అయితే వేసేసాము. ఇక్కడే ఫుడ్ వండుకుంటా. చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ మాత్రం. సో ఫ్రెండ్స్, సెట్ చేసుకున్నా. అంతా సెట్ చేసుకున్న తర్వాత వండుకుంటాను. వండుకునే టైంలో వర్షం పడుతుంది. ఇప్పుడే పెద్ద తలకాయ నొప్పి వచ్చేసింది నాకు. ఇంత మంచి లొకేషన్లో వర్షం పడకుంటే బాగుండు అని అనుకుంటే పడనే పడుతుంది వర్షము. బట్ ఇప్పుడు మనం ఏం చేయలేము. చాలా పెద్దగా ఉంది. సరే ఇక చేసుకొని తిందాం. క్యాంప్ అక్కడ వేసాను. సడన్గా ఫుల్ వర్షం పడుతుంది. ఇంకేం చేయాలో అర్థం కాక అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేసే వరకు మొత్తం తడిసిపోయినా. బట్ ఇంకేం చేయలేము. సడన్గా వర్షం పడి మొత్తం తడిసిపోయినా. కానీ ఓకే, అది నది పక్క పండే కదా మనం అక్కడ వేసాము. అసలు గూగుల్ లైక్ మ్యాప్లో లైక్ అన్నిట్లలో వెదర్ రిపోర్టు వర్షమే లేదు, మంచి డ్రై అని ఉన్నది. సరే అని చెప్పేసి చేసుకొని వండుకునేటప్పుడే టపటపటపటపట పడ్డది. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఆడికెళ్ళి వచ్చేసిన. వచ్చేలోపు మొత్తం తడిసిపోయినాయి. పర్లేదండి. వామ్మో, గాలి కూడా వస్తుంది.